వేములాడ రాజన్న ఆలయాభివృద్ధికి 127 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములాడకు సీఎం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రేపు ఇవాళ వరంగల్కి వెళ్ళి అక్కడ జట్టు మరి వేములాడకి వెళ్తాడేమన్నటువంటి దాంట్లో తెలుస్తూ ఉంది. చూద్దాం. మరి వేములవాడ అయితే గతంలో కేసీఆర్ డెవలప్ చేస్తా చెప్పేసి డెవలప్ చేయలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డెవలప్ చేస్తా చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఎంతవరకు డెవలప్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే డైరెక్ట్గా 120 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క వర్కింగ్ స్టైల్కి కేసీఆర్ యొక్క వర్కింగ్ స్టైల్కి డిఫరెన్స్ చూద్దాం. కేసీఆర్ ఏమో అందరి దగ్గర పోతాడు, ఏదో అలవి కానీ హామీలు ఇచ్చేసి వచ్చిస్తాడు. అలవి కానీ హామీలు ఇచ్చేసి రేపు మనం విడుదల చేయాలనే, ఇక్కడికి వేములాడకు 100 కోట్లు, వరంగల్కి 1000 కోట్లు, అది ఇది అని చెప్పేసి చెప్తాడు. రేపు జీవో ఇచ్చేసేయాలంటాడు, పోయి ఫామ్ హౌస్లో అంటాడు. ఆ జీవో రిలీజ్ చేయడు, ఆ నిధులు విడుదల చేయడు, ఏం చేయడు. సో ఇదేమో కేసీఆర్ యొక్క స్టైల్. కేసీఆర్ ఏంటంటే పిట్టల ధర ముచ్చట చెప్పుట్లా నెంబర్ 1 ఈ ప్రపంచంలోనే పిట్టల ధర జాతికి కొత్త ఖ్యాతి తీసుకొచ్చింది ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు. ఆ విషయంలో అందరూ కూడా క్లారిటీ తీసుకోవాలి. రెండోది రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లా ఉందంటే ఫస్టే ముందే అక్కడ పోకముందే నిధులు విడుదల చేస్తున్నాడు, జియో రిలీజ్ చేస్తున్నాడు. ఇవాళ వరంగల్ పోతున్నాడు. ఏంది 4900 కోట్లు. గత 2-3 రోజుల నుంచి నిధుల వరదలకు హాజరే ఉన్నది వరంగల్కి. ఏంటంటే జియోలు రిలీజ్ అయితేనే ఉన్నాయి, నిధులు విడుదల చేస్తూనే ఉన్నాం. ఏ ఫేజ్లో ఎంత అని చెప్పేసి కొన్ని జియోలు రిలీజ్ చేసి విడుదల చేస్తూనే ఉన్నారు. తర్వాత ఈరోజు పోతా ఉన్నాడు, రేపేమో వేములాడ పోతున్నాడు. సో నిన్ననే వేములాడ కూడా 120 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో తర్వాత పోతున్నాడు. అంటే పని ముందే పంపించేసేయండి, తర్వాత నేను వెళ్ళి మాట్లాడతా అనేటువంటి కోణంలో, అంటే నేను ఏదైతే చెప్పబోతున్నానో ప్రజలకు ముందే ఇగో ఇది నేను చేయబోతుంది అనేది చెప్పగలుగుతున్నాడు రేవంత్ రెడ్డి. దీనిలో సక్సెస్ అవుతాడు. నాకు తెలిసి ఇంకొక 6 నెలలు అండి, కొంత హర్డిల్స్ ఉంటుంది తప్ప 6 నెలల తర్వాత మీరు రాసి పెట్టుకోండి, పాలన పరుగులు పెడతా ఉంటుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు చేసింది పాలనే కాదు, అసలు పాలన ఇది అని చెప్పే రీతిలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఏదో కాంగ్రెస్ పార్టీ పోయినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా విమర్శలు చేస్తాం, తప్పు చేస్తే కూడా మేము నిలదీస్తాం అనేటువంటి విషయంలో అక్కడ ఎటువంటి వెనుకడుగేసేది లేదు. కానీ కేసీఆర్ పాలన కంటే ఇది బాగుంటుంది అనేది నేనైతే నమ్మగలను. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తూ ఉన్నారు, తమ యొక్క హక్కుల కోసం ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, అనేక రకాల ఆమర దీక్షలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళలో ఒక్కటంటే ఒక ఆమర దీక్ష చేసిందా, ఒక్కటంటే ఒక నిరాహార దీక్ష చేసిరా, ఒక్కటంటే ఒక రాస్తారోకో వేసిరా, ఒక్కటంటే ఒక నిరసనలు తెలియజేసిరా? ఏమైనా ఉన్నాయా? ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయా? నియంత పోకలతో ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు ప్రజాస్వామ్య పోకలతో ఉన్నటువంటి నీ ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క హక్కును వినియోగించుకున్నారు. అందుకే ఇన్ని సమస్యలు బయటపడతా ఉన్నాయి.